తీసుకోవడం జరుగుతుంది. సో సెకండ్ సైడ్ కూడా మనం ఇంకో పేస్ట్ కోల్గేట్ సెన్సిటివ్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో రెండు ఏ విధంగా వర్క్ అవుతాయి, మన బాడీలో అబ్జర్వ్ అయితే ఏ విధంగా మనకు పనిచేస్తాయని మనం లైవ్లో చూడొచ్చు. తక్కువ మోతాదులో మనము కెమికల్, అంటే మనం కెమికల్ చూడడానికి మనం పసుపుని యూజ్ చేస్తాం యాంటీబయాటిక్గా, అవునా. మనం చిన్నపిల్లలకి దెబ్బలు తగిలినా ఏదైనా తగిలినా కూడా మనం ఏం చేస్తాం, పసుపుని పెట్టడం జరుగుతుంది. పసుపు మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. కెమికల్ ఏదైతే ఉందో వాటి రియాక్షన్ని తొందరగా చూపించేదే పసుపుని చూడవచ్చు మీరు. ఇక్కడ రెండింటిలో కూడా మనకు పేస్ట్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ వెస్టీజ్ అసలు పేస్ట్ కలపడం జరుగుతుంది. సో పేస్ట్ అనేది ఎక్కడ కూడా కలర్ చేంజ్ అవ్వలేదు, పసుపుని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కలపడం జరిగింది. అలాగే బయట దొరికే కోల్గేట్ సెన్సిటివ్ పేస్ట్ చూడొచ్చు మీరు. మనం వేసిన కలర్ పసుపు, మన పేస్ట్లో పసుపు కలిసింది, పసుపు విధంగానే ఉంది. బట్ బయటది సెన్సిటివ్ పేస్ట్ ఆ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్గానే ఉంది. అంటే కారణం ఏంటంటే పసుపుని అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది, కెమికల్ని బయటికి తీయడం జరుగుతుంది. మీరు డిఫరెన్స్ చూడొచ్చు. సో చూడండి ఇక్కడ ప్రజెంట్ మనకి ఇట్ సైడ్ నేను పట్టుకున్న రైట్ సైడ్ నుంచి వెస్టీజ్ పేస్ట్ అష్యూర్ పేస్ట్ ని కలపడం జరిగింది. ఇట్ సైడ్ మనకు మన కోల్గేట్ పేస్ట్ ని కలపడం జరిగింది. రెండింటి మీద మనం యాంటీబయాటిక్ గా మనం ఏం యూజ్ చేస్తాం, పసుపుని యూజ్ చేస్తాం. పసుపు కలపడం వల్ల దేంట్లో అయితే కెమికల్స్ ఉన్నాయో వాటిలో తొందరగా రియాక్షన్స్ ఉంటాయి, కలర్ చేంజ్ కావడం జరుగుతుంది. అలాగే మన దాంట్లో పసుపుని కలిపాం, పసుపు అనే ఉంది. బట్ రెండోది ఇది బయట దొరికే కోల్గేట్ సెన్సిటివ్ పేస్ట్, దాంట్లో కలపడం వల్ల గ్రీన్ కలర్కి మారడం జరిగింది. అంటే కారణం ఏంటంటే అందులో కూడా కలర్ కోటింగ్ ఇవ్వడం జరిగింది. బయట దొరికే ఉప్పు కంటే మన ఇంట్లో దొరికే ఉప్పు ఏమైతుంది. అలాగా వెస్టీజ్ పేస్ట్లో ది బెస్ట్ క్వాలిటీ ఉందని మనం చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఒక్కసారి వెస్టీజ్ ప్రొడక్ట్స్కి గ్రేట్గా క్లాప్స్ ఇద్దామా? రైట్, థ్యాంక్ యూ. అలాగా మీరు వాడే బయట కెమికల్ పేస్ట్లకి క్యాన్సర్ రోగాలు అనేది పెరగడం జరుగుతుంది. దయచేసి మీరు బయట పేస్ట్లో మానేసి వెస్టీజ్లో వాడి చూడండి, రిజల్ట్ అనిపిస్తేనే రెండోసారి కొనండి. ఓకేనా? థ్యాంక్ యూ. షూర్.